అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ పద్మనండి మాట్లాడేది. కోడి పిల్లలు అందరూ చూసే ఉంటారు. అందులో బాయిలర్లు, చిన్న బాయిలర్లు కూడా చూసే ఉంటారు కదా! అవి నిద్రపోతుంటే ఎలా ఉంటదో ఒక్కసారి నేను చూస్తా మీకు కూడా చూడాలనిపించింది. చూడండి ఒక్కసారి ఎలా ఉందో. కనిపిస్తుందా అండి మీకు? చూశారు కదండీ! మేము కోడిపిల్లలొచ్చి ఇది మూడో రోజండి. అందుకే మేము ఇక్కడ నైట్ కాపలా కాయడానికని వచ్చాము. వర్కర్ల మీద ఆధారపడొచ్చు కానీ మన సొంతం కాబట్టి మనం కోడిపిల్లల్ని లేపుకుంటూ అవి నీళ్లు తాగుతూ ఉంటుంటే కనుక మనకి అవి గ్రోత్ వస్తూ ఉంటాయి, బావుంటాయి. అందరూ అనుకున్నట్లు కోడిపిల్లలకి మందులవి వాడరండి. అందుకే మీ దగ్గరలో ఉన్న కోళ్ళ ఫారాల్లోకి ఒకసారి పర్మిషన్ తీసుకొని వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఎవరైనా అపోహలు పోగొట్టుకోవాలండి. చిన్న బాయిలర్లు పెంచడం అన్నది చాలా కష్టం అండి. ఎందుకంటే వాటిని 40 గ్రాముల పిల్లని తీసుకొస్తే 45 రోజులకి మనం 2 కేజీల 200 గ్రాములు తయారు చేయాలండి. మేత చాలా ఖరీదు. కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి ఇందులో ఉన్న వాళ్ళకి ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళాలని కాదు. ఈ పేకాట ఆడే వాళ్ళకి కనుక పేకాట నెక్స్ట్ సారి వస్తది అన్నట్లుగానే కోళ్ళ ఫారం వాళ్ళకి కూడా ఈసారి బ్యాచ్ రాకపోయినా నెక్స్ట్ బ్యాచ్ వస్తది. రేటు బాగుంటే కనుక అంతా బాగుంటుందండి. రేటు కనుక బాగున్నప్పుడు మనం పెట్టిన పెట్టుబడితో సహా పోతుందండి. కాకపోతే అదొక్కటే కొంచెం బాధ. ఎంత లాభాలు కావాలి అని ఎక్కువ కోరుకోరండి రైతులు. వాళ్ళకి తగ్గది వస్తే చాలు అన్నది మాత్రమే కోరుకుంటారు. అంతా దైవలీలండి.